ఏమిటి అంటే ఏంటి ఆదివారం ప్రత్యేకత? ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి? సకల ఆత్మల సంస్మరణ దినోత్సవం. సకల ఆత్మల సంస్మరణ దినోత్సవం. చనిపోయినటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకునేటువంటి నెల ఇది. ఈ నెలంతా కూడా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మల కోసము మనం ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే మన పితరులు మరి చనిపోయిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నట్లయితే వారు పరలోకములోనికి చేరుకోకుండా ఎక్కడుంటారంటే ఉత్తరించు స్థలంలో ఉంటారు. కాబట్టి ఈ ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు పరలోకములోనికి అంటే దేవుని వద్దకు చేరుకోవాలి అని అంటే చనిపోయినటువంటి వారు ప్రార్థన చేయలేరు. కాబట్టి సజీవులైనటువంటి మనము మన పితరుల కోసము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన విని దేవుడు వారి యొక్క తప్పులను క్షమించి ఇదిగో తన పరలోకములోనికి మరి తీసుకోవడానికి అవకాశం ఉందని విశ్వాసము చేత మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి నవంబరు 2వ తారీఖున మనము కొనియాడుకునేటువంటిది సమాధుల పండుగ, సకల ఆత్మల సంస్మరణ దినోత్సవము అని ఈరోజు మనము కొనియాడుకుంటూ ఉన్నాం. మరి వాస్తవంగా చూసినట్లయితే మరణించినటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మానవ జీవితం అనేది ఎలా ఉంటుంది అని మనం ఒక ప్రశ్నగాని వేసుకున్నట్లయితే మానవ జీవితము ఒక కళ వంటిది అని వాక్యం బోధిస్తూ ఉంది. మానవ జీవితము వేకువన పూసినటువంటి పువ్వు లాంటిది అని తెలియజేస్తా ఉంది. మానవ జీవితము గడ్డి వంటిది అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మానవ జీవితము ఒక నీటి బుడగ లాంటిది అని తెలియజేస్తా ఉంది. మానవ జీవితము మంచు లాంటిది, మానవ జీవితము ఆవిరి వంటిది, మానవ జీవితము గాలి బుడగ లాంటిది, మానవ జీవితము ఒక పొగ వంటిది, మానవ జీవితము ఒక మబ్బు వంటిది అని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనము ధ్యానించినటువంటి ఈ వచనాలన్నీ కూడా మరి చూసినట్లయితే అవి కొద్దిసేపే ఉండి అంతలోనే మాయమైపోతాయి. మానవుడు కూడా అంతే. జీవించినంత కాలము మానవుడు నాది 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 అని పోరాడుతూ ఉంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మానవ జీవితం అనేది చాలా స్వల్పమైనది అని వాక్యం మనకి బోధిస్తా ఉంది. ఈరోజు సకల సంస్మరణ దినోత్సవం సందర్భముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము వీరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరణం అంటే ఏంటి? ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మరణం అంటే ఏంటి? ఊపిరి ఆగిపోవటమే. ఊపిరి ఆగిపోవటాన్ని మరణము అని అన్నాడు. ఊపిరి ఆగిపోవటాన్నే మరణము. అయితే మనిషి పుట్టినప్పుడు, ఒక బిడ్డ పుట్టినప్పుడు వాడికి పేరు ఉంటుందా? ఉంటుందా? పేరు ఉండదు. ఏముంటుంది వాడికి? ఊపిరి మాత్రమే ఉంటుంది. ఊపిరి మాత్రమే ఉంటుంది. మరణించినప్పుడు ఏముంటుంది? పేరుంటుంది. పలానా వ్యక్తి చనిపోయాడు అంటారు. కానీ అతనిలో ఏమి లేదు? ఊపిరి, జీవము లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నదే మానవ జీవితం. పుట్టిన దగ్గర నుంచి
ఊపిరి పోయేవారు, ఊపిరి పోసుకున్న దగ్గర నుంచి ఊపిరి పోయే వరకు మధ్యలో ఉన్నటువంటి కాలాన్నే జీవితము అన్నాం. ఈ జీవితము చాలా స్వల్పమైనదంట. ఈ జీవితం ఎలాంటిది? చాలా స్వల్పమైనది. ఎలాంటి స్వల్పమైనది? కళ లాంటిదంట. కళ ఎంతసేపు ఉంటుంది? రాత్రి వస్తుంది కళ. ఉదయాన్నే చెప్పమంటే రాత్రి ఏదో కళ వచ్చింది కానీ గుర్తు రావట్లేదంటాం. అంత స్వల్పమైనది మానవ జీవితం. ఒక పొగ లాంటిది. పొగ ఎంతసేపు ఉంటుంది? అలా వచ్చి కాసేపటికి ఆ పొగ మాయమైపోతూ ఉంటుంది. మబ్బు లాంటిది. మబ్బు కాసేపు ఉంటుంది, అంతా మబ్బు పట్టేసింది, వర్షం వచ్చేస్తుంది మనం అనుకుంటాం. కాసేపటికి మబ్బు అంతా కూడా విడిపోతుంది. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటట్టుదే మానవ జీవితం అని మనకి తెలియజేస్తాము. మొన్నటి రోజున జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. జానేస్ గారని ఒక మాస్టర్ గారు ఉన్నారు నూజువీడిలో. నాకు కూడా బాగా తెలిసినటువంటి టీచర్ ఆయన. ఇంకొక సంవత్సరానికి రిటైర్ అవుతారు. వాళ్ళకి 2 కుమారులు, 1 కుమార్తె ఉంది. మొన్న 31న జరిగినటువంటి సంఘటన. కుమారుడికి 26 సంవత్సరాలు. MCA కోర్సు పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్నాడు. కుర్రవాడు ఉద్యోగ వేటలో ఉన్నాడు. తండ్రి పెళ్లి సంబంధాల వేటలో ఉన్నాడు. ఫోన్ చేశాడు నాకు కూడా, ఒక సంబంధం చూడండి. కుర్రాడు చక్కగా జానుబాహుడు, అందగాడు, మంచి రంగు. ఉద్యోగ వేటలు అనేక పరీక్షలు రాస్తా ఉన్నాడు. 30 రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే అంబులెన్స్ మాట్లాడి విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్న దారిలో చనిపోయాడు. వయసు ఎంతండి? 25 సంవత్సరాలు. యవ్వన ప్రాయంలో ఉన్నాడు కుర్రవాడు. అతనికి హార్ట్ అటాక్ ఏంటి? దేవుని యొక్క పిలుపు. వెంటనే మాస్టర్ నాకు మెసేజ్ పెట్టారు. ఎవరు మరణిస్తారు, ఎవరు జీవిస్తారనేది ఆ రహస్యము మన దగ్గర లేదు. అది దేవుని యొక్క ఆధీనములోనే ఉంది. అది ఇప్పుడున్నటువంటి వాడు కాసేపటికి ఉంటాడో లేదో కూడా తెలియదు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. దీనికోసం మనిషి ఎంత పోరాడతాడంటే అంత పోరాడుతూ ఉన్నాడు. అందుకనే ఆ ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చే సంవత్సరానికి ఏం చేయాలనుకున్నాడమ్మా? కొత్త కొట్లు కట్టించేసి, ఇదిగో నాకు వచ్చిన ధాన్యమనంతా కూడా గిడ్డంగుల్లో పెంచేసి, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తరతరముల వరకు సరిపోతుంది అని చెప్పి కొత్త కొట్లు కట్టి దాచేస్తానని పడక మీద ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతలో దేవుడు ప్రత్యక్షమయ్యేమన్నాడు? ఓ వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసుకుంటే నువ్వు కూడగట్టినదంతా ఏమవుతుంది? ప్రభు మనకి వాక్యం ద్వారా ఈరోజు మనకి మానవ జీవితము ఎలాంటిదో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా మీకు అర్థం అవటానికి ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. సముద్రం దగ్గరికి మనం వెళ్ళాం. సముద్రం వద్దకు మనం వెళ్ళాం. ఒక షిప్పు ఓడ అక్కడ కనబడుతుంది మనకి.
ఓడ ఎంతగా కనపడుతుందమ్మా మనకి? పెద్దగా కనపడుతుంది. షిప్ భలే ఉంది, చాలా బాగుంది అని మనం చూస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉండగానే ఆ ఓడ లోపలికి వెళ్తుంది. వెళ్ళే కొలిది ఆ ఓడ మనకి ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుందమ్మా? చిన్నగా కనపడుతుంది. ఇంకా 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 లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమవుద్ది? అది కంటికి కనపడదు, అదృశ్యం అయిపోద్ది. ఏమైంది? ఓడ మాయమైపోయిందా? ఓడ ఏమైందమ్మా? ఓడ ఏమైంది? మునిగిపోయిందా? ఈ ఒడ్డున బయలుదేరేటటువంటి ఓడ మనకి కనబడుతూ 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 చివరికి మనకు కనబడతలా. అంటే ఆ ఓడ ఎక్కడికి వెళ్ళింది? అవతల ఒడ్డుకి వెళ్ళింది. ఇక్కడ బయలుదేరింది అనుకోండి, అమెరికా ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ బయలుదేరింది, మా మచిలీపట్నంలో బయలుదేరింది అనుకుందాం. ఆ ఓడ సముద్రం వెళ్తే అవతలకి అమెరికాకి వెళ్ళిపోయింది. అంటే ఆ ఓడ మునిగిపోలా, మనకి కనబడటం లేదంతే, మనకి కనబట్టలా. ఈ ఒడ్డు నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఆ ఒడ్డుకి వెళ్ళింది. అంటే పెద్దగా కనబడేటువంటి ఓడ మనకి కనబడకుండా అదృశ్యమైపోయి అది అవతల ఒడ్డుకి వెళ్ళింది. మనిషి జీవితం కూడా అంతే. ఇప్పటి వరకు మనకు కనబడినటువంటి వ్యక్తి, మనతో ఉన్నటువంటి వ్యక్తి, మనతో తిరిగినటువంటి వ్యక్తి, మనతో అన్ని పంచుకున్నటువంటి వ్యక్తి కొంతకాలం తర్వాత ఏమైపోతున్నాడు? అదృశ్యమైపోతున్నాడు, కనపడడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అవతల ఒడ్డులోనికి వెళ్ళాడు, ఓడ వెళ్ళినట్టుగా. అంటే భూలోకమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకంలోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవతల ఒడ్డుకి చేరుకున్నాడు. అదే విశ్వాసం. ఈరోజు మరణించినటువంటి బిడ్డలందరికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మరణము గురించి మనము కొద్దిసేపు ధ్యానించుకున్నట్లయితే మన కుటుంబంలో మరణించిన బిడ్డలందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా? చనిపోయాడు కదా, ఇంకా మనకెందుకు, అతనితో పనే ఉంది అని మనం చూస్తే గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 2వ మక్కబీయులకు రాసినటువంటి గ్రంథం చూడండి. 2వ మక్కబీయుల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 39వ వచనం. ఆ మరుసటి రోజు ప్రోగు చేసి పితరుల సమాధులలో పాతి పెట్టవలసి వచ్చాను. కానీ యూదులందరూ ప్రజలు ఆరాధించు దేవతల బొమ్మలను తన దేహముల మీద బట్టల మాటున కట్టుకొని ఉండిరి. ధర్మశాస్త్రం ప్రకారము వారు యుద్ధమున ఎందుకు ప్రాణములు కోల్పోయిరో అప్పుడు వారికి అర్థమయ్యను. అందరూ కలిసి మరుగున పడిన వానిని చదివి ఫాస్ట్గా చదివి పూర్తిగా క్షమింపవలెనని ప్రార్థన చేసిరి అన్నాడే. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం చూడమ్మా. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు చదివినట్లయితే, కుమారా, నీ వారలు ఎవరైనా చనిపోయినచో కన్నీరు కార్చుము,
నీవు సంతాపము తెలియచేయుటకు బోరున ఏడువుము. మృతదేహమునకు తగిన రీతిగా నువ్వు అదంతా చేసి శోకముతో గుండెలు పగులునట్లు ఏడువుము. నియమిత కాలము వరకు విచారమును వెళ్ళబుచ్చుము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు తన లేఖనముల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు, చనిపోయినటువంటి వారి కోసము ప్రత్యేకముగా మనము ప్రార్థన చేయాలి లేదా పూజలు పెట్టించాలి. వారి కోసము లేఖనము తెలియజేసిన విధముగా భక్తిభావముతో వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరెవరు చనిపోతారమ్మా? ఎవరెవరు చనిపోతారు? అందరూ సంపన్నులు చనిపోతారు, పేదలు చనిపోతారు. అవునా? ఎత్తుగా ఉన్నవాడు చనిపోతాడు, పొట్టిగా ఉన్నవాడు చనిపోతాడు, ఎర్రగా ఉన్నవాడు చనిపోతాడు, నల్లగా ఉన్నవాడు చనిపోతాడు, తెలివి గలవాడు చనిపోతాడు, తెలివి తక్కువ వాడు కూడా చనిపోతాడు. చావును తప్పించుకునేవాడు ఎవడును లేడు. ఈరోజు సకల ఆత్మల పండుగ మనకి తెలియజేస్తా ఉంది. చనిపోయినటువంటి వారి కోసము మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అయితే ఈ చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? వాక్య భాగంలో కొద్దిసేపు చాలా వాక్య భాగాలు ఉన్నాయి, కానీ అందులో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. చూడండి, మరణమును తప్పించువాడు ఎవడును లేడు. మరణాన్ని తప్పించేటువంటి వాడు ఎవరును లేరు. ఎవరు తప్పించాలంట? దేవుడే తప్పించాలి. ఇక్కడ స్కేల్ ఉండాలి. ఏమైందమ్మా? మరణమును తప్పించువారు ఎవరు? మనం వాడుక భాషలో అప్పుడప్పుడు అంటూ ఉంటాం, తుటిలో తప్పుకున్నానయ్యా. ఏమంటాం? కొంచెంలో తప్పుకున్నాను నేను. నువ్వు కాదు తప్పుకున్నది. ఒక రాజుగారు ప్రజలను చాలా ప్రేమతో ప్రేమిస్తూ ఉంటాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు, శ్రద్ధతో పరిపాలన చేస్తున్నాడు, ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొందుకున్నాడు. కొందరి ప్రేమను కొందరు పొందుకున్నప్పుడు పక్కనున్న వాళ్ళకి ఏమొస్తుందమ్మా? ఈర్ష్య వచ్చేది, అసూయ వచ్చేది. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు అనుకున్నాడంట, ఈ రాజుని ప్రజలు ఇంతగా ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉన్నారు అని వీడికి అసూయ చేసి రాజుగారిని చంపుదామని ప్రయత్నం చేశాడు. రాజుగారిని చంపేద్దామని ప్రయత్నం చేశాడు. రాజుగారికి భోజనమును సిద్ధము చేసి అందులో విషం కలిపేసి భోజనం చేసేటువంటి టేబుల్ దగ్గర పెట్టాడు. రాజుగారు యథాప్రకారం భోజనానికి వస్తున్నాడు. వచ్చి కూర్చున్నాడు, భోంచేయాలిక. ఈ సేవకుడు పక్కనే చేతులు కట్టుకుని పక్కనే నిలబడి ఉన్నాడు. వీడి మనసులో ఏముంది? అది తింటాడు, రాజు చచ్చిపోతాడు. వీడి కోరిక నెరవేరదు. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే రాజుగారు, అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు కదా, ప్రార్థన చేసుకోకుండా భోజనానికి వచ్చేసానే అని చెప్పి లేచి ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మోకరించుకుని ప్రార్థన చేసుకున్నాడు. ఈ ప్రార్థన చేసుకుని వచ్చే లోపు ఈ యొక్క అన్నము మీద 2-3 పురుగులు పడింది. రాజు వచ్చి కూర్చున్నాడు. భోజనం చూస్తే ఏమున్నాయి అక్కడ?
పురుగులోని, రెక్కల పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, పురుగులోని. వెంటనే రాజు ఏం చేశాడంటే సేవకుడిని పిలిచాడు. బెల్లు కొట్టుకొని వస్తారు కదా, ఇంకో సేవకుడు వచ్చాడు. వచ్చి ఇందులో ఆహారంలో పురుగులు పడినవి మార్చే అన్నాడు. అప్పుడు వెంటనే ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఈ వచ్చినటువంటి సేవకుడు గబగబా వెళ్ళి వేరే ప్లేట్లో అన్నం అవన్నీ పెట్టుకుని తీసుకుని వచ్చి రాజు దగ్గర పెట్టాడు. ఈ తీసేసిన అన్నాన్ని పక్కన కుక్కకి వేసేసాడు. రాజు ఇది భోజనం చేస్తూ ఉండగానే ఆ కుక్క, తిన్న కుక్క ఏమైపోయింది, చచ్చిపోయింది. అప్పుడు ఈ యొక్క విషం కలిపిన సేవకుడు ఉన్నాడు చూసారా, వాడికి ఇది విషం కలిపిన విషయం వాడికి అర్థమై, కుక్క ఎప్పుడైతే చనిపోయిందో వీడికి అర్థమైపోయి నన్ను రాజు చంపేస్తాడని వెంటనే పక్క రూములోకి వెళ్ళి ఆయన ఊరేసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు. కాబట్టి మరణమును, రాజుకి ఇక్కడ మరణమును తప్పించింది ఎవరు? దేవుడే. దేవుడే మరణాన్ని తప్పిస్తాడు. కాబట్టి ఇతరులు మనకు హాని తలపెట్టినా దేవుడు వాటి నుండి మనల్ని తప్పిస్తూ ఉంటాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడు, ఈ ఆపద నుంచి దేవుడు నన్ను తప్పించాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు వాక్యం మనకి పరిచయం చేస్తూ ఉంది. దేవుడు తప్ప ఎవరును నిన్ను మరణం నుంచి తప్పించువాడు లేడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మానవుడు ఈ లోకములో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా మధ్యలో ప్రయాసపడతా ఉంటాడు. ఆస్తి కోసము, అంతస్తు కోసము, అధికారం కోసము, సంపాదన కోసము మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. అందుకనే ఈరోజు సమాధుల పండుగ, సకల ఆత్మల పండుగ, మరణముల గురించి మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాక్యం మనకు యోబు గారు అంటాడు, 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గారు చూడండి. నేను దిగంబరిగానే తల్లి గర్భము నుండి వచ్చి తిని, దిగంబరుడుగానే ఇచ్చట నుంచి నేను ప్రభువిచ్చను, ప్రభువే. యోబు గారు అంటున్నారు, నేను దిగంబరిగా ఈ లోకములోనికి వచ్చాను. పుట్టేటప్పుడు ఏమంటే బట్టలు ఉంటాయా? పుట్టేటప్పుడు బట్టలు ఉంటాయా? దిగంబరి ఒంటి మీద బంగారం ఉంటుందా? చెవులకి ముక్కులకి ఉంటాయా? అన్నీ ఉంటాయా? ఉండవు, ఏమి ఉండవు. దిగంబరిగా తల్లి గర్భము నుండి వచ్చాను నేను. మళ్ళీ దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. చనిపోయేటప్పుడు ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవు. ఈ మధ్యలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని చెప్పి యోబు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలెగ్జాండర్ తెలుసు మనకి. అలెగ్జాండర్ దేశాలని యుద్ధాలు చేసి దేశాలని ఆయన జయించినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు, నేను ఇన్ని రాజ్యాలను సంపాదించాను, ఇంత ధనాన్ని సంపాదించాను, నేను చనిపోతా ఏమీ తీసుకెళ్ళట్లేదు కాబట్టి తీసుకెళ్ళేటువంటి ఆ పెట్టెలో నా 2 చేతులు కూడా బయటికి పెట్టండి అని ఆయన కోరాడు. 2 చేతులు కూడా బయట, నేను వెళ్తా ఏమీ తీసుకెళ్ళలేదని తెలియచేయటానికి ఆయన ఆ విధంగా అలెగ్జాండర్ గారు చేశారంట. కాబట్టి మనము దిగంబరిగా పుట్టామో దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో మనం చేసేటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఒక నక్క ఉందంట, ఒక నక్క తెలుసా? ఎలా ఉంటుంది నక్క? కుక్కలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నక్కకి కుక్కకి పెద్ద తేడా ఉండదు, కోతను బట్టే మనము చెప్పవచ్చు. అది ఒకరోజు ద్రాక్ష తోటలోకి వెళ్ళాలనుకుందంట. యజమాని ఏం చేశాడంటే ద్రాక్ష తోట చుట్టూ ఈ నక్కలు వచ్చి పాడు చేసేస్తున్నాయని ద్రాక్ష తోట చుట్టూ ఏం చేశాడు?
కంచె వేసేసాడు. లోపలికి వెళ్ళటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఒక చోట నీరు బయటికి లోపలికి పోవడానికి చిన్న ఇంత తూము పెట్టాడంట. ఈ తోట దగ్గరికి వచ్చి యజమాని లేడు కదా, లోపలికి వెళ్ళి ఈ ద్రాక్షకాయలు తినాలి. తోట నిండా ద్రాక్షాలు ఉన్నాయి, బయట నుంచి వస్తుంటే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఏదో రకంగా నేను తినాలని ఈ నక్క ఆశపడింది. ఈ నక్క ఎవరంటే మనమే. ఆశపడింది. ఇప్పుడు తినాలంటే తోటలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? చుట్టూ తిరుగుతుంది, ఎక్కడా దారి లేదు. చివరికి వస్తే ఏం కనపడింది? చిన్న కంత చిన్న తూము కనపడింది. ఇందులోంచి వెళ్ళాలి అవతలకి. లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన పళ్ళు ఉన్నాయి, తినొచ్చు. యజమాని కూడా లేడు కాబట్టి తూములో తలకాయ పెట్టింది. పెడితే వెళ్ళట్లా లోపలికి. ఎందుకని ఇది లావుగా ఉంది. ఆశ ఎలా ఉంది? అవి తినాలి. ఇదేం చేసింది? నేనేమైనా సరే తినాలి అని చెప్పి అక్కడ 3 రోజుల పాటు ఉపవాసం ఉందంట. అప్పుడు ఏమైంది? 3 రోజులు తినపోయేసరికి ఏమైంది? సన్నగా అయింది. ఇప్పుడు తూములో ట్రై చేసింది. చేసి వెళ్ళిపోయింది లోపలికి వచ్చేసింది. అమ్మ, నేను చేసుకున్నటువంటి ఆలోచన నాకు ఫలించింది అని చెప్పి లోపలికి వచ్చి తోటలో చక్కగా తిరుగుతా కాయలన్నీ తినేస్తుంది. దానికి ఇష్టమైన కాయలు కోసుకుంటుంది, తింటుంది. అలా 5-6 రోజుల పాటు ఫుల్గా తినేసింది. తినేసరికి ఏమైపోయింది? మళ్ళా లావు అయిపోయింది. యజమానుడు వస్తున్నాడని కబురు వచ్చింది. ఆ తోట యజమానుడు వస్తున్నాడని కబురు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది బయటికి రావాలి కదా. మళ్ళా తూము దగ్గరికి వచ్చింది. వచ్చి తూములో తలకాయ పెడితే వస్తుందా? రాట్లా. ఇప్పుడు బయటికి రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఒక 3 రోజులు అక్కడే ఉండి ఏమి తోట చూస్తున్నప్పటికీ కూడా ఏమీ తినకుండా 3 రోజులు ఉపవాసం ఉంది. మళ్ళీ బక్కగా అయిపోయింది. అప్పుడు తూములోంచి బయటకు వచ్చిన తర్వాత అది అనుకుంటుందంట, అసలు నేను లోపలికి ఎందుకు వెళ్ళాను, బయటికి ఎందుకు వచ్చాను? నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నానో వచ్చేటప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. దీనికోసము నేను ఎందుకు ఇంత ప్రయాసపడ్డాను అని అప్పుడు నక్క ఆలోచన. మనుషులు కూడా అంతే. దిగంబరిగానే మనం వచ్చాము, దిగంబరిగానే మనము వెళ్ళిపోతాం. యోబు గారు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్య భాగ్యాలు మనం చూసినట్లయితే మరణించినటువంటి విశ్వాసుల యొక్క అందరి ఆత్మల పండుగ ఈరోజు మరణించినటువంటి